ముందుగా అందరికీ నమస్కారం. నా ముందు మాట్లాడిన వాళ్ళని చూసి నా ధైర్యం మొత్తం జీరో లెవెల్కి పడిపోయిందనమాట. నేను వాళ్ళంత వాక్పటిమ ఉన్నదాన్ని కాకపోవచ్చు, కాబట్టి కొంచెం చూసి మాట్లాడుతూ ఉంటాను. క్షమించండి, ఏమనుకోకండి. నేను యాక్చువల్లీ ఈ పుస్తకం వ్యాసం కోసం రాసిన దానికన్నా ఎక్కువ ఇక్కడ రాసుకొని వచ్చాను, ఇంకా ఎక్కువ చెప్దామని. సో నా పేరు హరిప్రియ. నేను రాసింది నీలపెండ్లి మీద. నేను ఇప్పుడు మీకు కథ క్లుప్తంగా చెప్తాను, కానీ కథ క్లుప్తంగా చెప్పే ముందు నాకు మీ అందరికీ ఒక విన్నపం. కథలో కొన్ని సన్నివేశాలు, కొన్ని వాక్యాలు విశ్వనాథ గారు చెప్పినవి నేను ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా నొక్కి చెప్తానన్నమాట. అవి మీరు మీ మైండ్లోనే హైలైట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే అవి కేవలం నార్మల్ వాక్యాలు కాదు, అవి మనకి లభించిన జీవిత పాఠాలు. కాబట్టి మనం గుంటూరుకు వచ్చాం, విశ్వనాథ గారి మీద ఒక సదస్సును ఏర్పాటు చేసుకున్నామంటే ఇంటికి ఖాళీగా వెళ్ళిపోకూడదు కదా. మనతో పాటు ఏదో కొన్ని వాక్యాలని, జీవిత పాఠాలని తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ పాయింట్స్ని మీరు కొంచెం హైలైట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం నీలపెండ్లి గురించి. కథ మామూలుగా ఏంటి అంటే, అనగనగా ఒక ఊరు. పాండురంగయ్య అనే ఒక వృద్ధుడు, అతనికి 5 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, చివరి అమ్మాయి నీల. 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఈ కథతో ఏం సంబంధం లేదు. మొదటి అబ్బాయి సుధాకర్ రావు. అతను ఇంగ్లీష్ చదువులు చదివి, చాలా పెద్ద పెద్ద చదువులు చదివి రాజధానిలో స్థిరపడతాడనమాట. అతనికి ఏమిటంటే అందరూ సమానం, దేవుడు లేడు, ధర్మం లేదు, వర్ణాశ్రమాలు లేవు, నాస్తిక మతమే గొప్పది. ఈ రాజధానికి వెళ్ళి అతను చేసే పని ఏంటంటే నాస్తిక మతాన్ని ప్రచారం చేయడం అన్నమాట. అతని తమ్ముడు నాగేశ్వరరావు ఏంటంటే అతనికి అంతగా చదువు అవ్వదు. అతను ఒక చిన్న గుమాస్తాగా పనిచేసుకుంటూ అతని తల్లిదండ్రుల్ని, చెల్లెల్ని, అతని భార్య పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడనమాట. అంతే కదా, ఇప్పుడు ఎవరైనా సంఘ సంస్కర్త ఏదైనా సంఘాన్ని సంస్కరించేయాలి అనుకుంటే ఫస్ట్ అతని ఇంట్లో ఒకవేళ ఆచార వ్యవహారాలని పాటించే తల్లిదండ్రులు ఉంటే అతను సరిగ్గా ఆ సంఘాన్ని సంస్కరించలేడు. అదే అతనికి ఒక అమాయకమైన తమ్ముడో ఇంకెవరైనా సిబ్లింగ్ ఉంటే హ్యాపీగా వీళ్ళ బాధ్యతల్ని వాళ్ళ మీద, తమ్ముడి మీద వదిలేసి ఇతను వెళ్ళి ఊరి మీద సంఘాన్ని సంస్కారం చేసుకోవచ్చు అనమాట. సో అలానే సుధాకర్ రావు కూడా అలానే నాగేశ్వరరావు మీద తల్లిదండ్రులను వదిలేసి ఇతను హ్యాపీగా ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. అయితే వీళ్ళ చెల్లెలు నీల కాలేజీకి వెళ్తూ చదువుకునే చురుకైన అమ్మాయి, చాలా తెలివిగల పిల్ల. తెలివి అనడం కన్నా వివేకం అనడం ముఖ్యం, ఎందుకంటే అది తర్వాత మీకు చెప్తాను. అయితే నీల బాగా చదువుకుంటుంది, చురుకైన పిల్ల అని తెలిసి సుధాకర్ రావు వాళ్ళ కుటుంబానికి చాలా ఉత్తరాలు రాస్తాడనమాట. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి కాబట్టి మనలాగే తెలివైనదేమో అని చెప్పి చాలా ఉత్తరాలు రాస్తాడు. ఉత్తరాల నిండా నాస్తిక మతం అంటే ఇది, సిద్ధాంతం అంటే ఇది, అందరూ సమానం, ధర్మం లేదు, ఏమీ లేదు, పాశ్చాత్య ధోరణి ఇది, వాటి గురించే రాస్తూ ఉంటాడు. అంతేగాని మీరు ఎలా ఉన్నారు, అమ్మా నాన్న ఎలా ఉన్నారు, మీకు ఏమైనా డబ్బులు కావాలా, మీరు ఇక్కడికి రండి, రాజధానికి రండి, అవేమీ రాయడు. వీళ్ళకు కూడా పాపం వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చూసి వచ్చేంత డబ్బులు కూడా ఉండవు, నిరుపేద కుటుంబం అన్నమాట. అయితే ఇన్ని ఉత్తరాలు చదివినా కూడా నీల ఏమాత్రం ప్రేరేపితం కాదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలివిగల పిల్ల అనడం కన్నా వివేకవంతురాలు అనొచ్చు. వివేకవంతురాలు ఎందుకు అంటే, ఈ పుస్తకంలోనే విశ్వనాథ సత్యనారాయణ గారు వివేకానికి తెలివికి ఉన్న తేడా చెప్తారనమాట. వివేకం అంటే మనం ఏదైనా విషయాన్ని ఆలోచించి తెలుసుకుంటే దాన్ని వివేకం అంటారు. అదే తెలివి అంటే ఒక విషయం మనకు తెలుసు, వినడం ద్వారా తెలిసింది, అంతే, అది తెలివి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి, అది నాకు వినడం ద్వారా తెలిసింది, దాంట్లో నా గొప్పేముంది. కానీ వివేకం అంటే మనం ఆలోచించి ఏదైనా విషయాన్ని తెలుసుకుంటే దాన్ని వివేకం అంటారు. అలానే బాగా ఆలోచించగలిగే శక్తి ఉన్న పిల్ల నీల కాబట్టి ఆమె వాళ్ళ అన్నయ్య చెప్పే ఆలోచనలు వాటేమిటికి లొంగదన్నమాట. అయితే ఒకసారి అది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే నీల వాళ్ళ ఊర్లో ఒక ప్రవచనకారుడు ఉంటారు.
అతని ప్రవచనాలు బాగా వింటుంది. అతను మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల మీద చాలా గొప్పగా ప్రవచనాలు ఇస్తూ ఉంటాడనమాట. సో అతని ప్రవచనాలు విని ఈమెకున్న డౌట్స్ అన్నీ వీళ్ళ అన్నయ్య 100 ఉత్తరాలు రాస్తే ఒకటో రెండో డౌట్లైనా రావచ్చు ఆమెకి. ఆ డౌట్లన్నీ ఈయన చెప్పే ప్రవచనాల ద్వారా క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని నీల చాలా ఆత్మాభిమానం కలిగిన చక్కటి భారతీయ స్త్రీ. కానీ ఆమె చాలా పేద కుటుంబంలో పుట్టింది కాబట్టి ఆమెకి పెళ్ళవడం కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే ఎవరైనా పెళ్లి చూపులకు వస్తే ఫస్ట్ నీలను చూస్తారు. ఆమె కొంచెం రంగు తక్కువగా ఉన్న అమ్మాయి. తర్వాత వీళ్ళు ఇంటిని చూస్తారు, కొంచెం చిన్న ఇల్లు, పేద ఇల్లు. ఇంకా ఆ రెండింటిని చూసి మనకొద్దులే అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కాబట్టి లాస్ట్కి చివరికి ఈమెకి పెళ్ళవుతుందా లేదా అన్నదే ఈ కథ అనమాట. అయితే ఈ కథలో కొన్ని చోట్ల పెళ్లి చూపుల సందర్భాలు ఉంటాయి. అవి చాలా గమ్మత్తుగా ఉంటాయి, చాలా చమత్కారంగా ఉంటాయి. అవి మీరు పుస్తకాన్ని చదివే తెలుసుకోవాలి. అయితే నీల పెళ్ళికి ముఖ్యంగా 3 అడ్డంకులు ఉంటాయి అన్నమాట. ఒకటి తన రంగు, ఇంకొకటి తన పేదతనం, మూడో మెయిన్ అడ్డంకి తన అన్నయ్య సుధాకర్ రావుని అడ్డంకి అని ఎందుకు అన్నాను అంటే, సుధాకర్ రావు వాళ్ళ ఫ్యామిలీ ఉండేది రాజధాని నగరంలో. అతని భావజాలం, సిద్ధాంతం అదంతా వ్యాప్తి చేసుకుంటూ ఉంటాడు. అతను ఎంత నాస్తికపరుడు అంటే, బ్రాహ్మణులు దళితుల ఇంట్లో భోజనం చేయరు అని తెలిసి అతను రోజు పెట్టుకున్న పని ఏంటి అంటే, ఆ ఊర్లో దళితవాడలకు వెళ్ళి ఒక దళితుడి ఇంటికి వెళ్ళి భోజనం చేయడం. ఆ దళితుడి ఇంటికి వెళ్ళి పాపం ఆ దళితుడు మీరు బ్రాహ్మణులు కదా అని మొహమాట పడినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదు మీరు నాకు భోజనం పెట్టండి, మీరు ఏ మాంసాహారం తింటారో అదే నాకు పెట్టండి అని చెప్పి మాంసాహారం వడ్డించుకొని మరీ తిని, ఆ తినడం కూడా నేనేదో ఘనకార్యం చేసేసాను, నేనేదో గొప్ప పని చేసేసాను అన్నట్టు చాలా ఆస్వాదిస్తూ తింటూ ఉంటాడనమాట. ఈ ధోరణి చాలా సంప్రదాయం గల కుటుంబాలకు నచ్చదు. అందుకని నీల పెండ్లికి సుధాకర్ రావే ముఖ్యమైన అడ్డంకి. కథ మూలమే నీల సుధాకర్ రావు మధ్యలో జరిగే సంభాషణల్లోనే ఉంటుందన్నమాట చాలా మటుకు. అయితే మన ఇప్పటి కాదు ఎప్పుడైనా సంఘ సంస్కర్తలు ఎన్నో చెప్తారు. అందరూ సమానం, కులాలు లేవు, మతాలు లేవు, మానవత్వం ఉండాలి, ఇలా ఎన్నో మాటలు చెప్తుంటారు. కానీ వాళ్ళ ఇళ్లలో చూసుకుంటే పాటించేది మాత్రం పూర్వాచారాలే నడుస్తుంటాయి. సర్వం సమానం అన్న వాళ్ళే పుట్టుకుమని, చీమని, దోమని, ఈగని, మేకని, కోడిని ఏ బాధ లేకుండా కోసి చంపేస్తారు. వాళ్ళకి నచ్చనివైతే అవి అంతమైపోవాలంతే. వీళ్ళ ఉద్యమం కేవలం మాటల వరకే. కానీ యుగానికి ఎవరో ఒకరిద్దరు సుధాకర్ రావు లాంటి వాళ్ళు చెప్పేది నిజంగానే వాళ్ళు పాటిస్తూ ఉంటారనమాట. నిజంగా వాళ్ళు నమ్మే సిద్ధాంతం సంఘాన్ని సంస్కరిస్తుంది అని వాళ్ళు నమ్మి అదే వాళ్ళ ఇంట్లో కూడా పాటిస్తూ ఉంటారు. అయితే విశ్వనాథ్ సత్యనారాయణ గారి రచనల్లో నేను గమనించింది ఏంటి అంటే, కథ మామూలుగా నవలల్లో కథ అలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. కానీ అంతర్లీనంగా వైదిక మతం, భారతీయత అనేవి ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో, కొన్ని వాక్యాల్లో అలా పైకొచ్చి మళ్ళీ అంతర్లీనంగా ప్రవాహంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి నవలా సాహిత్యాన్ని కేవలం నవల అనడం నాకు బాధ కలిగిస్తుంది. ఇవన్నీ ఈ నవలా సాహిత్యం మొత్తం కలిపి ఒక ఎన్సైక్లోపీడియా, ఇండియన్ ఎన్సైక్లోపీడియా అని మనం అనొచ్చు. విష్ణు శర్మ మనందరికీ తెలిసిన అతనే. పంచతంత్రం జంతువుల పాత్రలను తీసుకొని పంచతంత్రంతో మనకి నీతి బోధ ఎలా చేశారో, విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా మనుషుల పాత్రలు తీసుకొని మనకి నీతి బోధే చేశారు. ఈ కాలపు విష్ణు శర్మ విశ్వనాథ్ సత్యనారాయణ గారు అని నేను అనుకుంటా. అయితే మన నీల పెండ్లిలో కూడా ఇలానే అంతర్లీనంగా వైదిక ధర్మం అండర్ కరెంట్గా ప్రవహిస్తూ ఉంటుంది. ఉదాహరణకు కథ మొదట్లోనే సత్యాగ్రహం, జనన మరణ రహస్యాలు గురించి అద్భుతంగా వివరిస్తారనమాట. ఒక శక్తి లేని జాతి, ఒక జాతిని ఒక శక్తివంతమైన జాతి అనగద్రొక్కి బాధ పెడుతూ ఉంటే, శక్తి లేని జాతి పాపం ఏం చేయలేదు.
అప్పుడు ఏం చేస్తుంది ఆ జాతి? సత్యాగ్రహాన్ని అవలంబిస్తుంది. వాళ్ళు బాధ పెట్టి తిట్టి కొట్టి చంపినా కూడా వీళ్ళు ఏం సైలెంట్గానే ఉంటారు. ఇక అలా బాధ పెట్టేవాడికి ఎప్పుడు వీడి మీద కరుణ కలిగితే అప్పుడే వీళ్ళకి విముక్తి. ఆ బాధలు పెట్టేవాడికి ఎప్పుడు కరుణ కలుగుతుంది, ఎప్పుడు జాలి కలుగుతుంది అంటే దానికి ఒక ఫిక్స్డ్ టైం అంటూ ఉండదు. ఒకవేళ వాడి పూర్వజన్మ ఏదైనా సాధు జంతువో లేదంటే మనిషి అయి ఉంటే వాడికి త్వరగా జాలి కలుగుతుంది. అదే వాడు ఏదో క్రూర మృగమో ఏదో కిరాతకుడు అయి ఉంటే వాడు ఇంకా జనరేషన్స్ని చంపేసిన తర్వాత వాడికి జాలి కలుగుతుంది. అసలు ఈ జన్మలేమిటి, మనకు కరుణ జాలి ఈ గుణాలకి జన్మకి ఏం సంబంధం అనే ప్రశ్న కూడా ఇదే చాప్టర్లో సమాధానం చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రా డైమండ్ ఉందనుకుందాం, దాన్ని బాగా పాలిష్ చేస్తేనే మనకి వినియోగానికి అది ఉపయోగపడుతుంది. అలానే మన హృదయంలో కూడా ఎక్కడో మూలన శుద్ధ చైతన్యం దాగి ఉంటుంది, దాని మీద పొరలు కప్పుకొని ఉంటాయి. ఆ పొరలే జన్మలు ఒక్కొక్క జన్మ దాటి మనం అలా రిఫైన్ అవుతూ పాలిష్ అవుతూ చివరికి మనలో ఉన్న శుద్ధ చైతన్యం బయటకు వస్తుంది. అదే మనకి ముక్తి అని ఈ ఫస్ట్ చాప్టర్లోనే అద్భుతంగా సృష్టి రహస్యాన్ని, జనన మరణ రహస్యాన్ని చాలా గొప్పగా వివరించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అయితే ఈ సత్యాగ్రహం అనే అంశాన్ని మనం ఈ పుస్తకంలోనే వెంకటలక్ష్మి పట్ల నీల, ఆమె కుటుంబ సభ్యులు మరియు నాంచారు సుధాకర్ రావుల మధ్య మరియు నాగేశ్వరరావు ఆ ఇంటి యజమాని మధ్య కూడా చూడొచ్చు. వీళ్ళు పాపం ఏమీ చేయలేరు, సైలెంట్గా ఉంటారు అంతే. ఈ పుస్తకంలో నేను గమనించిన ఇంకో విషయం ఏమిటి అంటే ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు స్థిరపడడానికి వస్తాడు. వచ్చి ఒక దళితుడితో ఫ్రెండ్షిప్ చేసి అతని పొలాన్ని ఇతని పొలంగా అందరూ చెప్పుకుంటున్నా ఏం మాట్లాడు. ఆ దళితుడి దగ్గర మాట తీసుకుంటాడు, ఇంకెప్పుడు పెళ్లి చేసుకోను అని. ఆ దళితుడు కూడా పాపం సరే గురుదక్షిణగా అడిగాడు కదా అని చెప్పి అతను ఇంకా పెళ్లి చేసుకోవడం ఆపేస్తాడు. అలా ఆ బ్రాహ్మణుడు ఆ దళితుడిని అన్యాయం చేస్తాడు, ఆ దళితుడికి ఒక వంశం లేకుండా చేస్తాడు. ఎవరు ఆ బ్రాహ్మణుడు అంటే నీల యొక్క పూర్వపురుషుడు. అందుకే ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎంత బాగా చూపించారంటే నీల పూర్వపురుషుడు ఒక దళితుడిని పెళ్లి చేసుకోకుండా అతని వంశాన్ని నాశనం చేసి ఆ దళితుడికి అన్యాయం చేశాడు. అందుకే ఇప్పుడు నీల పెళ్లి జరగడానికి కొంచెం జరుగుతుందో లేదో మనం చెప్పలేం. అలానే సుధాకర్ రావు వంశాన్ని భ్రష్టు పట్టించే పనులన్నీ చేస్తూ ఉంటాడు. అలాగే నాగేశ్వరరావుకి ఒక పొలం, ఒక సొంత ఇల్లు అనేవి కూడా లేకుండా ఉంటాయి. ఈ విధంగా కర్మ సిద్ధాంతాన్ని, జనన మరణ రహస్యాల్ని, వీటన్నిటినీ ఎంతో చక్కగా అరటిపండొల్చి చేతిలో పెట్టినంత ఈజీగా మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పుస్తకంలో వివరిస్తారు. ఇది చూస్తే మనకి విశ్వనాథ సత్యనారాయణ గారికి మన వేదాలు, ఉపనిషత్తులు, మన దర్శన సిద్ధాంతాలు, దర్శన శాస్త్రాలు వీటి మీద ఉన్న పట్టేంటో మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. అయితే అందుకే మన కర్మ సిద్ధాంతం, మన భారతీయ సిద్ధాంతాలు నార్మల్గానే ఎంత గొప్పవి అంటే నేను బ్రాహ్మణుణ్ణి, నేను మగవాణ్ణి, నేను ధనవంతుణ్ణి అనే అహంకారపు మాటలకు మన ధర్మంలో తావు ఉండదు. ఎందుకంటే నువ్వు ఈ జన్మలోనే బ్రాహ్మణుడివి, ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే వచ్చే జన్మలో నువ్వు పురుగు కిందైనా పుట్టచ్చు. అందుకే మన భారతీయ సిద్ధాంతంలో అహంకారం లేకుండా ఓహో ఈ జన్మలో మనం సత్కర్మ చేయాలి, మంచి పనులు చేయాలి అనే ఒక అకౌంటబిలిటీ మనకి రావాలి అంటే అది భారతీయ ధర్మంలో తప్ప ఇంకెక్కడ రాదు అని ముఖ్యంగా విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు చదివితేనే నాకు అర్థమైంది. ఈ పుస్తకంలోనే ఓ చోట మన ఆచారాలని ఎందుకు పాటించాలి అని చెప్తూ అనాది నుండి రైతులు ఓ పద్ధతిని పాటించి పొలాన్ని పండించుకుంటూ ఉన్నారు. హఠాత్తుగా ఒకరోజు ఒకరు వచ్చి ఇలా కాదు, ఇదంతా తప్పు, ఇలా దున్నకూడదు అని ఒక కొత్త పద్ధతిని సైంటిఫిక్గా లాజిక్గా ఏదో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళకేం తెలుస్తుంది? ఈ రైతు ఏమి పిహెచ్డి చేసి పట్టా పుచ్చుకోలేదు కదా. ఈ రైతుకి వచ్చిన జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అతని పూర్వీకుల సంప్రదాయం నుండి వచ్చింది. ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేడని దాన్ని అసలు రైతు పండించే పద్ధతే తప్పు, ఇదంతా కాదు, మా పద్ధతే కరెక్ట్ అని చెప్తే అది ఎంతవరకు ధర్మం?
ఈ కాలంలో కూడా మనం ఈ భావజాలాన్ని చూడొచ్చు. ఇప్పుడు చాలామంది మోడర్న్ డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆయుర్వేదాన్ని అసలు శాస్త్రమే కాదు, ఆయుర్వేదం అసలు దేనికి పనికిరాదు, అది అసలు మీకు ఏ జబ్బు నయం చేయదు అని రోజు దుమ్మెత్తి పోస్తూ ఉంటారు ఆయుర్వేదం మీద. మన ఎన్నో ఏళ్ల నుండి మన ఆయుర్వేదమే కదా మన దేశాన్ని కాపాడింది. దానికి వీళ్ళు ఏది సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేకపోయారు. దానికి అర్థం ఇది సైంటిఫిక్ కాదు అని కాదు, వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు అంతేగాని ఆయుర్వేదానికి ఉన్న లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్, జెనెటిక్ ఎఫెక్ట్స్ ఇవి తెలుసుకోవాలి అంటే మనకి ఏళ్ల డేటా ఉంది. కానీ మోడర్న్ మెడిసిన్ దాని జెనెటిక్ ఇంపాక్ట్ ఏంటి, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఎన్నేళ్ల డేటా ఉంది? 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు. ఇంకా మనకి ఏం తెలుస్తుంది? మనమే మోడర్న్ మెడిసిన్లో మనమే ల్యాబ్రేట్స్, మన మీదే పరిశోధన చేస్తున్నారు వాళ్ళు. మన మీదే పరిశోధన చేస్తూ మన ధర్మం మీద, మన శాస్త్రం మీదే వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. అందుకే మనకెప్పుడు మన పూర్వీకులు నడిచిన మార్గమే సురక్షితమైనది. అందుకే మనం ఎప్పుడూ ఆచారాలకే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఈ పుస్తకంలోనే ఇంకో విషయం ఏంటంటే, సృష్టి అణువు నుండి మహత్తు దాకా వ్యాపించినదా, మహత్తు నుండి అణువు దాకా వ్యాపించినదా అనే ప్రశ్నకు 2 అద్భుతమైన ఉదాహరణలు ఇచ్చి పౌరుష దైవాల గురించి చెప్పారనమాట. అది ఎంత సులువుగా చెప్పారంటే, అది మామూలు చిన్న విషయం కాదు, అది సృష్టి రహస్యం గురించి చెప్పారు. ఒక్కో కాలంలో ఒక్కో లక్షణం ఎలా విజృంభిస్తుంది, ఎందుకు విజృంభిస్తుంది, ఇదంతా సృష్టి రహస్యం. దీని గురించి ఎంత సులువుగా చెప్పారంటే అది ఒక చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పారనమాట. ఈ సృష్టి రహస్యం వల్లే నీల కాలేజ్ ప్రిన్సిపల్ కావచ్చు, సుధాకర్ రావు కావచ్చు, ఇంకా మన భారతీయ భూమిలో జరిగే పలు విప్లవాలన్నీ ఈ సృష్టి రహస్యం వల్లే జరుగుతూ ఉంటాయి. ఈ సృష్టి రహస్యం వల్లే మట్టి కూడా కలిసిపోతాయి. అయితే నాకు ఈ పుస్తకంలో బాగా నచ్చిన విషయం ఏంటంటే, మన భారతదేశంలో చాలా అప్రధానమైన విషయాలకు కొన్ని చోట్ల పరిహరించి ఉంటారు. ఉదాహరణకు తండ్రి కూతురు, అన్నా చెల్లెళ్ళు ఒకరితో ఒకరు గౌరవాత్మకంగా ఉంటారు. ఎందుకంటే వారి బంధం పుట్టుకతో వచ్చింది. ఆ బంధాలకి శరీర స్పర్శతో సంబంధం లేదు. కానీ భార్యాభర్తలు దానికి ఆపోజిట్. అందుకే మన సంస్కృతిలో అటువంటి స్పర్శ సంబంధిత చేష్టలు తండ్రులకు, అన్నలకు పరిహరింపబడ్డాయి. అలా పరిహరించడం, డిసిప్లిన్ చేయడం, ఇదే కదా నాగరికత అంటే. ఇది నాగరికత, ఉత్తమ నాగరికత అని ఈ పుస్తకంలో నాకు చాలా నచ్చిన లైన్, నాగరికత, ఉత్తమ నాగరికత అని. ఈ విషయం ఎగ్జాంపుల్గా తీసుకొని విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పడం. విచ్చలవిడిగా తిరిగే పాశ్చాత్యులు మనల్ని అనాగరికులు అని చెప్పడం హాస్యాస్పదం. వారిని నమ్మి మన ఆచారాలను వదులుకునే మనం మూర్ఖులం అంతే. అయితే నీలా సుధాకర్ రావుల మధ్య ఆసక్తికర అంశాలు చాలా ఉంటాయి. నీలా సుధాకర్ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా విషయాలు గమనిస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు తనకు రాసిన లేఖలన్నీ చెప్పే వరకే అనుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక ఆమెకు తెలుస్తుంది ఇవన్నీ ఆచరణ దశకు కూడా వచ్చేసాయి అని చెప్పి. వారి ఇంట్లో, సుధాకర్ రావు ఇంట్లో మడి, తడి, ఆచారం ఏవి ఉండవు. అతని సిద్ధాంతానికి మెచ్చి ఎంతోమంది రోజు అతన్ని కలవడానికి వస్తూ చర్చ చేసి ఆడ మగ తేడా లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించి వాళ్ళ ఇంట్లోనే తినేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే సుధాకర్ రావు అనుకున్నట్లు నీల చదువుకున్నదైనా వీళ్ళ చర్చల్లో పాల్గొనకపోవడంతో అతనికి నీల అంటే ఒక భయంతో కూడిన ఎనిమిటీ వస్తుందన్నమాట. పాపం. కానీ సుధాకర్ రావు గారి భార్య కూడా ఏమీ అనలేదు. సుధాకర్ రావుని, అతని భార్యని చూస్తే నాకు ధృతరాష్ట్ర గాంధారులే గుర్తొస్తూ ఉంటారనమాట. కొడుకుల ప్రేమలో, పుత్రుల ప్రేమలో గుడ్డివాడైపోయి అధర్మం చేస్తున్న ధృతరాష్ట్రుడు అతని అధర్మాన్ని చూడలేక కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి. అలానే సిద్ధాంతం ప్రేమలో అధర్మం చేస్తున్న సుధాకర్ రావు అతన్ని చూసి కూడా ఏం చేయలేనట్టున్న నాంచారు. వీళ్ళిద్దరే అభినవ భారతంలో ధృతరాష్ట్ర గాంధారులు. అయితే సుధాకర్ రావు ఎవరు స్టార్టింగ్లోనే ఆచరణ దశకు తెచ్చారు వాళ్ళ సిద్ధాంతాన్ని.
దానికి ఒక పరిణామ క్రమం ఉంటుంది. ఆ పరిణామ క్రమం మనం సుధాకర్ రావు పిల్లల పేర్లలోనే చూడొచ్చు. సుధాకర్ రావు పిల్లల పేర్లు ఏంటి అంటే ఝాన్సీ, సంయుక్త, తాన్సేన్, ఆక్వా అషీరో. ఝాన్సీ సంయుక్త తాన్సేన్ వరకు బాగానే ఉంది, అతనికి పాపం సిద్ధాంతం మాటల పరంగానే ఉంది అనుకోవచ్చు. ఆక్వా అషీరోకి వచ్చేసరికి ఏమైపోయిందో సడన్గా అతని సిద్ధాంతం మొత్తం ఆచరణ దశకు వచ్చేసింది అనమాట. ఈ కాలంలో సుధాకర్ రావు పుట్టుంటే ఎలాన్ మస్క్ లాగా అతని పిల్లలకి ఏదో నంబర్ పేరు పెట్టుండేవాడేమో. ఇంకా ఈ మధ్య తల్లిదండ్రులు పిల్లలకి జెండర్ న్యూట్రల్, సెక్యులర్ పేర్లు పెట్టేసి మేమేదో సమాజాన్ని ఉద్ధరించేసామని ఫీల్ అయిపోతూ ఉంటారు. అంతా గొప్ప కోసమే, ఆ పేర్లకు అర్థం ఉండదు, ఏమీ ఉండదు. ఇటువంటి తల్లిదండ్రుల గురించి ఆ కాలంలోనే చాలా బాగా చమత్కారంగా రాశారు ఈ పుస్తకంలో విశ్వనాథ సత్యనారాయణ గారు. అసలు ఇంకొక సందర్భంలో ఒక మూర్ఖుడు మన భారతీయ భాషల్లో గొప్ప గ్రంథాలే లేవు, ఇంగ్లీష్ భాషలోనే జ్ఞానం ఉంది, గ్రంథాలు ఉన్నాయి అని వాగుతూ ఉంటాడనమాట. అప్పుడు నీల ఒక మాట అంటుంది, ఇది నాకు పుస్తకం మొత్తంలో చాలా నచ్చిన అంశం అన్నమాట. ఇన్ని గ్రంథాలు విడిగా లేవు, అమ్మకానికి లేవు, మన గ్రంథాలన్నీ ఒక మహాపండితుడి హృదయంలో ఉంటాయి, అవి కొనక్కర్లేదు, వినవచ్చు అని ఆ మూర్ఖుడి కళ్ళు తెరిపిస్తుందన్నమాట. పురాణాలు, శాస్త్రాలు, ఆచారాలు ఇవే ఉన్నాయా ఈ పుస్తకంలో అంటే కాదు. ఎన్నో అంశాలు, మనం మోడర్న్ థాట్స్, మోడర్న్ ఐడియాలజీస్ అనుకునే అంశాలు లైక్ colonization, feminism, anti-Brahminism, modern education system, parenting, democracy, constitutionalism, dowry, వీటన్నిటి గురించి కూడా ఈ పుస్తకంలో విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా విపులంగా మాట్లాడతారు. ఫస్ట్ కొలనైజేషన్ గురించి చూస్తే 200 ఏళ్ళు పరజాతి చేత పాలింపబడి భయం వలన ఇతర జాతులను గౌరవించడం అలవాటైపోయి మన వాళ్ళనే అగౌరవపరచడం అగౌరవపరచడం మనకు అలవాటైపోయి అసలు దొర అనే శబ్దం తెల్లవాడు అని అనుకోవడంలోనే మన బానిసత్వ లక్షణం బయటపడుతుంది అని, కొలోనియాలిజం గురించి వంటి ముఖ్యమైన అంశాన్ని గురించి ఆ రోజుల్లోనే ఈ పుస్తకంలో సవివరంగా చర్చించారు విశ్వనాథ వారు. ఈ పాయింట్ నేను చెప్పొద్దు అనుకున్నాను, కానీ ఆల్రెడీ ఇద్దరు మాట్లాడారు కాబట్టి నాకు ధైర్యం వచ్చింది, కాబట్టి నేను చెప్తున్నాను. అదేంటంటే డెమోక్రసీ, కాన్స్టిట్యూషనలిజం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే పరమోధర్మ. మన రాజ్యాంగం ఏమైనా మనం సొంతంగా తయారు చేసుకున్నదా? కాదు, అది పాశ్చాత్య రాజ్యాంగం నుండి మనం తీసుకున్నదే. అయితే ఆ పాశ్చాత్య రాజ్యాంగ విధానం ఎలా ఉంటుంది అంటే, ఆ రాజ్యాంగంలో మనిషి రాజ్యం కోసమే బ్రతకాలి, ఆ మనిషికి ఒక స్వాతంత్రం, ఒక వ్యక్తిత్వం ఉండదు. ఈ మాటలు చెప్పి ఆ రోజుల్లోనే కాన్స్టిట్యూషనలిజం గురించి, డెమోక్రసీ వంటి వాటి గురించి చాలా సున్నితమైన అంశాలు, వాటి గురించి అప్పట్లోనే లోటుపాట్లను చూపించారు. ఇవి సున్నితమైన అంశాలు అని ఎందుకన్నానంటే, ఈ కాలంలో మన భారతీయులకి ధర్మం అవేమి పట్టవు. ఈరోజు ఒక రాజ్యాంగంలో పదం యాడ్ చేస్తే అదే ధర్మం మనకి. మనం నార్మల్గా క్రికెట్ అంటే భారతదేశాన్ని సపోర్ట్ చేస్తాం. స్పోర్ట్సే కాదు, ఏ రంగంలో అయినా మన భారతీయులు ఉన్నారు అంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. అలాంటిది మన దేశంలోనే పుట్టిన ఒక ధర్మం, దాన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయం? ఎందుకంటే మన రాజ్యాంగంలో సెక్యులరిజం అనే ఒక పదం ఉంది కాబట్టి మనం సపోర్ట్ చేయకూడదు, మనం సెక్యులర్స్. ఆ రాజ్యాంగంలో ఉన్న పదం కోసం మనం వ్యక్తిత్వాన్ని దూరం చేసుకుని దేశం కోసం మనం సెక్యులర్స్ అవుతాం అన్నమాట. ఈ విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో కానీ విశ్వనాథ సత్యనారాయణ వారు మాత్రం ఆ రోజుల్లోనే చెప్పేశారు. ఇంకా మూడో విషయానికి వస్తే మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏం చెప్పారంటే, అక్కడ చదివే చదువులు చాలా తక్కువ, కానీ సంవత్సరం మొత్తం ఏదో చదివినట్లు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి అది చదివి నేను ఒక 2 నిమిషాలు అలా ఆకాశం వైపు చూశానమాట. నాకు నా బీటెక్ డేస్ గుర్తొచ్చాయి. ఈ విషయం మాత్రమే కాకుండా పాఠశాలలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రామాల్లో, పట్టణాల్లో, రాజధానుల్లో ఎలా డిఫరెంట్గా ఉంటుంది అని కూడా ఆయన అబ్జర్వేషన్ ఆ కాలంలోనే రాశారు. అసలు మనకుండే జ్ఞానమే కాదు అని నీళ్ళ చేత కొన్ని చమక్కులు కూడా వేయించారనమాట. విశ్వనాథ గారి అబ్జర్వేషన్స్ ఈ విషయంలో మాత్రం ఆయన అబ్జర్వేషన్ స్కిల్స్కి హ్యాట్స్ ఆఫ్.
ఇక వరకట్న విషయానికి వస్తే, కట్నం అనేది ఆడపిల్లకు రావాల్సిన ఒక వారసత్వ సంపద లేదంటే ఆస్తి అనుకోవడం, అది ఆవిడకి ఇచ్చేయడం పెళ్లి సమయంలో. ఆస్తి ఉంటే ఇస్తారు, లేదంటే ఇవ్వరు అంతే. దాన్ని ఆశించి డిమాండ్ చేసి వాళ్ళని పీడించడం అనేది ఒక నీచమైన బుద్ధి. పురాణ వైరలో మనకి చెప్పినట్లే నాస్తికత్వం, ఇతర దుర్లక్షణాలు యుగ యుగాలుగా జనాల్లోనే ఉంటాయి. కానీ వాటికి అనువైన సమయం వచ్చినప్పుడు అవి విజృంభిస్తాయి. సుధాకర్ రావు యొక్క సిద్ధాంతం, నాస్తిక మతం కావచ్చు, వరకట్నం కావచ్చు, ఇవన్నీ ఆ కోవకు చెందినవే అన్నమాట. అయితే వరకట్నం గురించి చెప్తూ ఏమన్నారంటే, వైదిక ధర్మం అంతరించి ధర్మం సన్నగిల్లి ఆర్షయ పౌరుషేయములు తగ్గుముఖం పట్టినప్పటి నుండి వరకట్నం స్వస్వరూపానుసంధానం చేసుకుంది. నేనున్నానన్నది, నేనే ముఖ్యంగా ఉన్నాను అన్నది. ఈ వరకట్న దురాచారం గురించి మాట్లాడి నిజమైన సంఘ సంస్కర్త అనిపించుకున్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇంకా పేరెంటింగ్ గురించి కూడా ఈ పుస్తకంలో చాలా బాగా చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ వాతావరణంలో పెంచితే వాళ్ళు సక్రమంగా పెరుగుతారు అనే అంశం మీద ఒక మినీ పేరెంటింగ్ 101 కోర్సే ఇచ్చేశారనమాట. ఈ పుస్తకంలో చెప్తూ ఏమంటారంటే, తమ బిడ్డల కామోదయ వేళను తల్లిదండ్రులు జాగ్రత్తగా రక్షించాలి. ఎంతవరకు రక్షించాలి? వారికి జ్ఞానం వచ్చే వరకు. ఎటువంటి జ్ఞానం? ఆ కామాన్ని వాళ్ళు నియమించుకోవాలి అనే జ్ఞానం వచ్చేంత వరకు. మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఇంట్లో సదాచారం, నియమం, పవిత్రమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. అంటే మన భారత ధర్మాలు, మనం రోజు పాటించాల్సిన ధర్మాలు మనం పాటిస్తే పిల్లలు సక్రమంగా వాళ్ళే పెరుగుతారు. మనం పాటిస్తే పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు అని చెప్పకనే చెప్పారు పేరెంటింగ్ క్లాస్ విశ్వనాథ గారు. ఇంకొక అంశం ఫెమినిజం, స్త్రీవాదం. కవి సమ్రాట్ రచనల్లో నాకెంతో చాలా ఇష్టమైన నవల చెల్లెల కట్ట. అందులో స్త్రీవాదం, స్త్రీ ధర్మం గురించి చాలా మంచి పాయింట్స్ ఉంటాయి. అలాగే ఈ పుస్తకంలో కూడా రకరకాల స్త్రీ పాత్రలు ఉన్నాయి. నీల చురుకైన అమ్మాయి, నాంచారు అమాయకురాలు, భర్త అడుగుజాడల్లో నడిచే స్త్రీ, వెంకటలక్ష్మి గడుసు గయ్యాలి. మనం ఈ రోజుల్లో కూడా వెంకటలక్ష్మిలే మనకి చాలామంది తెలుసు. ఈ మూడు వెంకటలక్ష్మి యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఈ మూడు కోవలకే చెందినవారు. అయితే ఒక చోట ఈ ఫెమినిజం గురించి మాట్లాడుతూ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు, అచ్చంగా మన దేశంలో స్త్రీ స్వాతంత్రం లేకపోలేదు. 10 ఇళ్లల్లో స్త్రీకి స్వాతంత్రం లేకపోతే 11వ ఇంట్లో ఈ వారడి గుంజుకున్నంత ఉంది అంటూ తమాషాగా ఒక మాట చెప్తారనమాట. నిజంగా ఈ పాయింట్ ఆలోచిస్తే మనందరికీ ఒక అపోహ, మన దేశంలో స్త్రీలను అణిచివేశారు, వాళ్ళనేం చదువుకొని ఇవ్వలేదు, స్త్రీలు వంటింటి కుందేళ్లుగా ఉండేవారు అని. మా సొంత అమ్మమ్మ నాయనమ్మ గారు వాళ్ళు స్వాతంత్రం ముందు పుట్టారు. వాళ్ళిద్దరికీ సంస్కృతం వచ్చు, పద్యాలు చదవగలరు, మంత్రాలు వచ్చు. అదే కదా ఆ కాలంలో విద్య. ఇప్పుడు కొంతమంది వేరే వర్ణానికి చెందిన స్త్రీలు కూడా వాళ్ళ కులవృత్తి మీద వాళ్ళకి పట్టుండేది, పొలం పనులు చేసేవారు, మంత్రసానులుగా పనిచేసేవారు, ఇంకా ఎన్నో. మన దేశంలో మన ధర్మం ఎప్పుడూ ఒక స్త్రీని ఒక వస్తువుగా చూడలేదు. స్త్రీకి పురుషులకి ఇద్దరికీ వాళ్ళ స్వధర్మం నియమించారు. మనం ఆ ధర్మం పాటించాలి అంతే. అసలు కవి సమ్రాట్ రచనల్లో నేను చూసినంత ఫెమినిజం ఇంకే కవి యొక్క రచనల్లో చూడలేదు. అమృతవల్లి, నీలపెండ్లి, హెలీనా ఇవన్నీ నాయికా ప్రధానమైన పుస్తకాలే. మీరందరూ ఆ పుస్తకాలన్నీ ఖచ్చితంగా చదివి మీ దృష్టికోణం మార్చుకుంటారని నేను అనుకుంటున్నా, ఒకవేళ మీ దృష్టికోణం ఇంకా స్త్రీవాదం వైపు ఉంటే. ఇంకొక అంశం యాంటీ బ్రాహ్మణిజం, బ్రాహ్మణ్ హేట్రెడ్. ఈ మధ్య మొన్నే నేను ఒక వెబ్సైట్లో చూస్తున్నా, ఒక అమెరికా అధ్యక్షుడు రష్యన్ ఆయిల్ కొని బ్రాహ్మణులు రిచ్ అయిపోతున్నారు అని చెప్పాడనమాట. అంటే నాకు అప్పుడు అర్థమైంది, ఈ యాంటీ బ్రాహ్మణిజం కేవలం మన దేశంలో ఉన్న ఫినామినా కాదు, ఇది గ్లోబల్ ఫినామినా. ఇప్పుడు ఒక సైబర్ వార్ జరుగుతుంది. ఒక పదానికి, బ్రాహ్మణ్ అనే పదానికి ఒక నెగటివ్ కానటేషన్ ఇచ్చి ఇప్పుడు మనల్ని ట్రైన్ చేస్తున్నారనమాట. ఇంకా కొన్ని సంవత్సరాలు పోయాక బ్రాహ్మణ్ అంటే అదొక నెగటివ్
నెగిటివ్ అని మనకు తెలిసి అది వాళ్ళకి కావాల్సిన చోట ఎక్కడో జాగ్రత్తగా వాడుకుంటారు. ఈ మన భారతదేశంలో ఉన్న పిచ్చి ఏంటంటే బ్రాహ్మణులు అసలు మన దేశస్తులే కాదు, వర్ణాశ్రమాల్ని వాళ్ళ స్వార్థం కోసం సృష్టించుకున్నారు అంటూ 100 రకాల నిందలతో బ్రాహ్మణులపై రోజు దాడి జరుగుతూనే ఉంటుంది. ఇలా దాడి చేయాలని వాళ్ళ స్వార్థం కోసం చాలామంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇన్ని మాటలు అనేసి ప్రజల బుర్రల్లో ఒక విషయాన్ని ఎక్కించి చివరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్పదోష నివారణ పూజ కావాలి అంటే ఒక బ్రాహ్మణుడినే పిలిచి చేయించుకుంటారు చక్కగా. ఈ పుస్తకంలో కూడా ఒక బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకొని మురిసిపోతున్న ఒక బ్రాహ్మణేతరుడితో నీల ఈ మాటలు అంటుందన్నమాట. బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకున్న ఓ బ్రాహ్మణేతరుడు తాను సర్వబ్రాహ్మణ స్త్రీలను వివాహం ఆడినట్లుగా సంతోషిస్తాడు అని చెప్పి వాడి నోరు మోయిస్తుంది. మన దేశంలో ఉన్నది బ్రాహ్మణుల ఆధిక్యం కాదు, బ్రాహ్మణ మతం యొక్క ఆధిక్యం. బ్రాహ్మణ మతం అనగా వైదిక మతం. ఇది సర్వోత్కృష్టమైనది. భారతదేశ జీవుల్లో వాళ్ళకి తెలియకుండానే తెలిసిన మహావిషయం. ఈ వైదిక మతం ఎంత గొప్పదంటే 1000 ఏళ్లుగా దాన్ని నిర్మూలించడానికి ఇతర మతస్థులు చేయని ప్రయత్నం లేదు. కానీ అది ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే దాన్ని ఎవరు నాశనం చేయాలనుకుంటారో వారి హృదయంలోనే దాని ఔత్కృష్టం పాతుకుని కూర్చుంటుంది అని మన వైదిక ధర్మం గురించి, బ్రాహ్మణ మతం గురించి ఇదంతా బ్రాహ్మణుల పెత్తనం కాదు, బ్రాహ్మణ మతం యొక్క పెత్తనం అని సనాతన ధర్మం గురించి చాలా గంభీరమైన వాక్యాలతో మనకు తెలియజేశారు కవి సమ్రాట్. చివరిగా కథలను ఇష్టపడేవారు ఉత్తమ జీవులు అని కవి సమ్రాట్ ఈ పుస్తకంలో చెప్పారు. మీరందరూ ఉత్తమ జీవులే, ఎందుకంటే ఇంతసేపు ఈ కథను విన్నారు కాబట్టి. ఈ కథను ఇంత చక్కగా విన్నారు కాబట్టి నేను మీకు ఇంకో చిన్న కథ చెప్తాను. నా కథ. నేను పెరిగింది ఓ పుణ్యక్షేత్రంలో. మా తల్లిదండ్రులు చాలా దేవుని నమ్మేవారు. అయితే నేను మాత్రం చిన్నప్పటి నుంచి స్కూల్ ప్రభావం వల్ల ఎక్కడ ఏమైందో తెలీదు, కానీ నేను మాత్రం దేవుడు లేడు, వర్ణాశ్రమాలు లేవు, అందరూ సమానం, ఒక మినీ సుధాకర్ రావును అనమాట నేను. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని అలా నాశనం చేస్తుంది. నేను చిన్నప్పుడు భగత్ సింగ్ గారి పుస్తకం ఆటోబయోగ్రఫీ ఒకటి, వెయిటింగ్ ఫర్ అ వీసా అని అంబేద్కర్ గారి పుస్తకం ఒకటి, అవి చదివి నాకు కేవలం సనాతన ధర్మం మీద ద్వేషం మాత్రమే కాదు, బ్రాహ్మణుల మీద కూడా ద్వేషం వచ్చేసింది. అయితే నాకు కూడా అప్పుడు అనిపించేది అనమాట, ఏమున్నాయి అసలు మన దేశంలో, అందరూ గుడ్డిగా బ్రతుకుతూ ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళని చూడండి ఎంత సాంకేతిక పరంగా ఎంత ముందుకు వెళ్ళిపోతున్నారు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, మన దాంట్లో ఏముంది, రోజు మూఢనమ్మకాలు అంతే అనుకునేదాన్ని. అయితే నేను ఇంకా అప్పటికి ఆర్థికంగా మా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం వల్ల నేను మాట్లాడేవన్నీ మాటల వరకే, ఆచరణ దశకి నేను అప్పటికి ఏం తేలేకపోయేదాన్ని. కానీ నేను అనుకునేదాన్ని, నాకు జాబ్ వచ్చాక ఖచ్చితంగా నేను ఒక ఆదర్శవంతమైన పని చేసి తీరాలి అని అనుకుంటూ ఉండేదాన్ని. అయితే ఒకసారి నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు తిరుమలకి నాకు తోడుగా రా అని అడిగారనమాట. సరే తోడుగా వెళ్దాం, ఏముంది, వాళ్ళని చూసి నవ్వుకోవచ్చు అని నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ క్యూలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని అందరినీ చూసి ఏం పిచ్చోళ్ళు అసలు, ఎలా నా దృష్టిలో విగ్రహానికి, రాయికి, మూర్తికి తేడా లేదు అప్పట్లో, ఎలా ఇంత నమ్ముతారు, అలా పిచ్చిగా అనుకునేదాన్ని. క్యూ లైన్ ముందుకు కదులుతూ ఉంది, నేను కూడా కన్జ్యూమరిజం, క్యాపిటలిజం, నేను అన్నిటినీ తిట్టేసుకుంటూ ఉన్నా. అప్పుడు ఆ తర్వాత ఆనంద నిలయంలోకి అడుగుపెట్టాం. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గోవిందా గోవిందా అని అరుస్తూ టోటల్ అట్మాస్ఫియర్ మొత్తం ఛార్జ్డ్ అప్ అయిపోయింది. ఏముంది ఇంత అనుకున్నాను. నా క్యూ లైన్ ముందుకు కదులుతుంది, నా ముందున్న వాళ్ళు దర్శనం చేసుకుంటారు, మహా అయితే ఒక 5 సెకండ్లు పక్కకు వచ్చేస్తారు. ఇప్పుడు నా టర్న్. నేను వెళ్ళాను, చూశాను, దండం పెట్టానో లేదో నాకు గుర్తులేదు, బయటకు వచ్చేసాను. 3 సెకండ్లు బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసాక ఏంట్రా ఏదో తడిగా ఉంది అని చూసుకుంటే నా కళ్ళలోంచి నీళ్ళు. అప్పుడు నాకు ఏదో తెలియనిది జరిగింది అని నాకు అర్థమైంది. సరే ఏదో జరిగింది అని చెప్పి నేను ఇంటికి వచ్చి ఇండియన్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ సమయంలోనే అన్నమయ్య సినిమా కూడా 2 సార్లు చూసేసాను. అలా ఇండియన్ స్పిరిచువాలిటీ ఎక్స్ప్లోర్ చేస్తున్న సమయంలో నాకు దొరికిన గురువు గారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. అయితే ఆయన ప్రవచనాలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే,
మన గ్రంథాలన్నీ ఒక మహాపండితుడి హృదయంలో ఉంటాయి. అవేమీ మనకి పుస్తక రూపంలో దొరకపోవచ్చు, కానీ మహాపండితుడి హృదయంలో ఉంటాయి. అవి మనం ఎప్పుడైనా వినొచ్చు. ఈ విషయం నీలపెండ్లిలో చదువుతున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. కొన్నిసార్లు ఈ విషయాలన్నీ మహాపండితుడి హృదయంలో ఉంటాయి, కొన్నిసార్లు పుస్తక రూపంలో విశ్వనాథ వారి ద్వారా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటివి దొరికినప్పుడు మనం బాగా భద్రపరచుకోవాలి. మనమందరం కవి సమ్రాట్ పుస్తకాలని ఖచ్చితంగా చదవాలి, ప్రతిజ్ఞ చేయాలి, నలుగురితో చదివించాలని ప్రతిజ్ఞ చేయాలి. ఇంకొంతమందికి నాకు తర్వాత విశ్వనాథ గారి పుస్తకాలు చదివిన తర్వాత నాకు ఎంత ఆనందం కలిగిందంటే, కొంతమందికి విశ్వనాథ సత్యనారాయణ గారు కొండని, కోనని, పుట్టని, చెట్టుని వర్ణించే తీరు ఎందుకు వర్ణించడం అని అనుకుంటారు. కానీ నాకు అది ఎంత నచ్చుతుందంటే, మగధ సామ్రాజ్యం ఎక్కడో ఉంది, నేను ఎప్పుడు వెళ్ళను కూడా వెళ్ళలేదు, కానీ ఆ సామ్రాజ్యంలో ఉన్న చెట్టు, పుట్ట, అడవి అంటే నాకు ఇప్పటికీ ఇష్టం. ఎందుకంటే పురాణ వైరలో అవన్నీ నా బ్రెయిన్లో నేను అవన్నీ సృష్టించుకున్నా. అంటే నా భారతదేశాన్ని ఎలా ప్రేమించాలి అని చెప్పిన రచయిత విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకనే మనమందరం ఖచ్చితంగా కవి సమ్రాట్ గారి పుస్తకాలు చదవాలి. ఒక పుస్తకంలోనే ఇన్ని విషయాలు చెప్పి మనల్ని సంస్కరించిన కవి సమ్రాటే నా దృష్టిలో నిజమైన సంఘ సంస్కర్త. ఈ పుస్తకాన్ని మరియు మేము రాసిన వ్యాసాలని మీరందరూ చదివి మీ ఒపీనియన్ మాకు తెలియజేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఏమిటి అంటే, ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు స్థిరపడడానికి వస్తాడు. వచ్చి ఒక దళితుడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఫ్రెండ్షిప్ చేసి అతని పొలాన్ని ఇతని పొలంగా అందరూ చెప్పుకుంటున్నా ఏం మాట్లాడు. ఆ దళితుడి దగ్గర మాట తీసుకుంటాడు, ఇంకెప్పుడు పెళ్లి చేసుకోను అని. ఆ దళితుడు కూడా పాపం సరే గురుదక్షిణగా అడిగాడు కదా అని చెప్పి అతను ఇంకా పెళ్లి చేసుకోవడం ఆపేస్తాడు. అలా ఆ బ్రాహ్మణుడు ఆ దళితుడిని అన్యాయం చేస్తాడు. ఆ దళితుడికి ఒక వంశం లేకుండా చేస్తాడు. ఎవరు ఆ బ్రాహ్మణుడు అంటే నీల యొక్క పూర్వపురుషుడు. అందుకే ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎంత బాగా చూపించారంటే, నీల పూర్వపురుషుడు ఒక దళితుడిని పెళ్లి చేసుకోకుండా అతని వంశాన్ని నాశనం చేసి ఆ దళితుడికి అన్యాయం చేశాడు. అందుకే ఇప్పుడు నీల పెళ్లి జరగడానికి కొంచెం జరుగుతుందో లేదో మనం చెప్పలేం. అలానే సుధాకర్ రావు వంశాన్ని భ్రష్టు పట్టించే పనులన్నీ చేస్తూ ఉంటాడు. అలాగే నాగేశ్వరరావుకి ఒక పొలం, ఒక సొంత ఇల్లు అనేవి కూడా లేకుండా ఉంటాయి. ఈ విధంగా కర్మ సిద్ధాంతాన్ని, జనన మరణ రహస్యాల్ని, వీటన్నిటినీ ఎంతో చక్కగా అరటిపండొల్చి చేతిలో పెట్టినంత ఈజీగా మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పుస్తకంలో వివరిస్తారు. ఇది చూస్తే మనకి విశ్వనాథ సత్యనారాయణ గారికి మన వేదాలు, ఉపనిషత్తులు, మన దర్శన సిద్ధాంతాలు, దర్శన శాస్త్రాలు, వీటి మీద ఉన్న పట్టేంటో మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. అయితే అందుకే మన కర్మ సిద్ధాంతం, మన భారతీయ సిద్ధాంతాలు నార్మల్గానే ఎంత గొప్పవి అంటే, నేను బ్రాహ్మణుడిని, నేను మగవాణ్ణి, నేను ధనవంతుణ్ణి అనే అహంకారపు మాటలకు మన ధర్మంలో తావు ఉండదు. ఎందుకంటే నువ్వు ఈ జన్మలోనే బ్రాహ్మణుడివి, ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే వచ్చే జన్మలో నువ్వు పురుగు కిందైనా పుట్టచ్చు. అందుకే మన భారతీయ సిద్ధాంతంలో అహంకారం లేకుండా, ఓహో ఈ జన్మలో మనం సత్కర్మ చేయాలి, మంచి పనులు చేయాలి అనే ఒక అకౌంటబిలిటీ మనకి రావాలి అంటే అది భారతీయ ధర్మంలో తప్ప ఇంకెక్కడ రాదు అని ముఖ్యంగా విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు చదివితేనే నాకు అర్థమైంది. ఈ పుస్తకంలోనే ఓ చోట మన ఆచారాలని ఎందుకు పాటించాలి అని చెప్తూ, అనాది నుండి రైతులు ఓ పద్ధతిని పాటించి పొలాన్ని పండించుకుంటూ ఉన్నారు. హఠాత్తుగా ఒకరోజు ఒకరు వచ్చి ఇలా కాదు, ఇదంతా తప్పు, ఇలా దున్నకూడదు అని ఒక కొత్త పద్ధతిని సైంటిఫిక్గా, లాజిక్గా ఏదో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళకేం తెలుస్తుంది? ఈ రైతు ఏమి పిహెచ్డి చేసి పట్టా పుచ్చుకోలేదు కదా. ఈ రైతుకి వచ్చిన జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అతని పూర్వీకుల సంప్రదాయం నుండి వచ్చింది. ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేడని, దాన్ని అసలు రైతు పండించే పద్ధతే తప్పు, ఇదంతా కాదు, మా పద్ధతే కరెక్ట్ అని చెప్తే అది ఎంతవరకు ధర్మం? ఈ కాలంలో కూడా మనం ఈ భావజాలాన్ని చూడొచ్చు. ఇప్పుడు చాలామంది మోడర్న్ డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆయుర్వేదాన్ని అసలు శాస్త్రమే కాదు, ఆయుర్వేదం అసలు దేనికి పనికిరాదు, అది అసలు మీకు ఏ జబ్బు నయం చేయదు అని రోజు దుమ్మెత్తి పోస్తూ ఉంటారు ఆయుర్వేదం మీద.
మన ఎన్నో వేల ఏళ్ల నుండి మన ఆయుర్వేదమే కదా మన దేశాన్ని కాపాడింది. దానికి వీళ్ళు ఏది సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేకపోయారు. దానికి అర్థం ఇది సైంటిఫిక్ కాదు అని కాదు, వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు అంతే. అంతేగాని ఆయుర్వేదానికి ఉన్న లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్, జెనెటిక్ ఎఫెక్ట్స్ ఇవి తెలుసుకోవాలి అంటే మనకి వేల ఏళ్ల డేటా ఉంది. కానీ మోడర్న్ మెడిసిన్ దాని జెనెటిక్ ఇంపాక్ట్ ఏంటి, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఎన్నేళ్ల డేటా ఉంది? 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు. ఇంకా మనకేం తెలుస్తుంది? మనమే మోడర్న్ మెడిసిన్లో మనమే ల్యాబ్రేట్స్, మన మీదే పరిశోధన చేస్తున్నారు వాళ్ళు. మన మీదే పరిశోధన చేస్తూ మన ధర్మం మీద, మన శాస్త్రం మీదే వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. అందుకే మనకెప్పుడు మన పూర్వీకులు నడిచిన మార్గమే సురక్షితమైనది. అందుకే మనం ఎప్పుడూ ఆచారాలకే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఈ పుస్తకంలోనే ఇంకో విషయం ఏంటంటే, సృష్టి అణువు నుండి మహత్తు దాకా వ్యాపించినదా, మహత్తు నుండి అణువు దాకా వ్యాపించినదా అనే ప్రశ్నకు 2 అద్భుతమైన ఉదాహరణలు ఇచ్చి పౌరుష దైవాల గురించి చెప్పారనమాట. అది ఎంత సులువుగా చెప్పారంటే, అది మామూలు చిన్న విషయం కాదు, అది సృష్టి రహస్యం గురించి చెప్పారు. ఒక్కో కాలంలో ఒక్కో లక్షణం ఎలా విజృంభిస్తుంది, ఎందుకు విజృంభిస్తుంది, ఇదంతా సృష్టి రహస్యం. దీని గురించి ఎంత సులువుగా చెప్పారంటే అది ఒక చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పారనమాట. ఈ సృష్టి రహస్యం వల్లే నీల కాలేజ్ ప్రిన్సిపల్ కావచ్చు, సుధాకర్ రావు కావచ్చు, ఇంకా మన భారతీయ భూమిలో జరిగే పలు విప్లవాలన్నీ ఈ సృష్టి రహస్యం వల్లే జరుగుతూ ఉంటాయి. ఈ సృష్టి రహస్యం వల్లే మట్టి కూడా కలిసిపోతాయి. అయితే ఇంకొక నాకు ఈ పుస్తకంలో బాగా నచ్చిన విషయం ఏంటంటే, మన భారతదేశంలో చాలా అప్రధానమైన విషయాలకు కొన్ని చోట్ల పరిహరించి ఉంటారు. ఉదాహరణకు తండ్రి కూతురు, అన్నా చెల్లెళ్ళు ఒకరితో ఒకరు గౌరవాత్మకంగా ఉంటారు. ఎందుకంటే వారి బంధం పుట్టుకతో వచ్చింది. ఆ బంధాలకి శరీర స్పర్శతో సంబంధం లేదు. కానీ భార్యాభర్తలు దానికి ఆపోజిట్. అందుకే మన సంస్కృతిలో అటువంటి స్పర్శ సంబంధిత చేష్టలు తండ్రులకు, అన్నలకు పరిహరింపబడ్డాయి. అలా పరిహరించడం, డిసిప్లిన్ చేయడం, ఇదే కదా నాగరికత అంటే. ఇది నాగరికత, ఉత్తమ నాగరికత అని ఈ పుస్తకంలో నాకు చాలా నచ్చిన లైన్, నాగరికత, ఉత్తమ నాగరికత అని. ఈ విషయం ఎగ్జాంపుల్గా తీసుకొని విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పడం. విచ్చలవిడిగా తిరిగే పాశ్చాత్యులు మనల్ని అనాగరికులు అని చెప్పడం హాస్యాస్పదం. వారిని నమ్మి మన ఆచారాలను వదులుకునే మనం మూర్ఖులం అంతే. అయితే నీలా సుధాకర్ రావుల మధ్య ఆసక్తికర అంశాలు చాలా ఉంటాయి. నీలా సుధాకర్ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా విషయాలు గమనిస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు తనకు రాసిన లేఖలన్నీ చెప్పే వరకే అనుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక ఆమెకు తెలుస్తుంది ఇవన్నీ ఆచరణ దశకు కూడా వచ్చేసాయి అని చెప్పి. వారి ఇంట్లో, సుధాకర్ రావు ఇంట్లో మడి, తడి, ఆచారం ఏవి ఉండవు. అతని సిద్ధాంతానికి మెచ్చి ఎంతోమంది రోజు అతన్ని కలవడానికి వస్తూ చర్చ చేసి ఆడ మగ తేడా లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించి వాళ్ళ ఇంట్లోనే తినేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే సుధాకర్ రావు అనుకున్నట్లు నీల చదువుకున్నదైనా వీళ్ళ చర్చల్లో పాల్గొనకపోవడంతో అతనికి నీల అంటే ఒక భయంతో కూడిన ఎనిమిటీ వస్తుందన్నమాట పాపం. కానీ సుధాకర్ రావు గారి భార్య కూడా ఏమీ అనలేదు. సుధాకర్ రావుని, అతని భార్యని చూస్తే నాకు ధృతరాష్ట్ర గాంధారులే గుర్తొస్తూ ఉంటారనమాట. కొడుకుల ప్రేమలో, పుత్రుల ప్రేమలో గుడ్డివాడైపోయి అధర్మం చేస్తున్న ధృతరాష్ట్రుడు అతని అధర్మాన్ని చూడలేక కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి. అలానే సిద్ధాంతం ప్రేమలో అధర్మం చేస్తున్న సుధాకర్ రావు అతన్ని చూసి కూడా ఏం చేయలేనట్టున్న నాంచారు. వీళ్ళిద్దరే అభినవ భారతంలో ధృతరాష్ట్ర గాంధారులు. అయితే సుధాకర్ రావు ఎవరు స్టార్టింగ్లోనే ఆచరణ దశకు తెచ్చారు వాళ్ళ సిద్ధాంతాన్ని. దానికి ఒక పరిణామ క్రమం ఉంటుంది. ఆ పరిణామ క్రమం మనం సుధాకర్ రావు పిల్లల పేర్లలోనే చూడొచ్చు. సుధాకర్ రావు పిల్లల పేర్లు ఏంటి అంటే ఝాన్సీ, సంయుక్త, తాన్సేన్, ఆక్వాషీరో. ఝాన్సీ, సంయుక్త, తాన్సేన్ వరకు బాగానే ఉంది. అతనికి పాపం సిద్ధాంతం మాటల పరంగానే ఉంది అనుకోవచ్చు.
ఆక్వా అషీరోకి వచ్చేసరికి ఏమైపోయిందో సడన్గా అతని సిద్ధాంతం మొత్తం ఆచరణ దశకు వచ్చేసింది అనమాట. ఈ కాలంలో సుధాకర్ రావు పుట్టుంటే ఎలాన్ మస్క్ లాగా అతని పిల్లలకి ఏదో నంబర్ పేరు పెట్టుండేవాడేమో. ఇంకా ఈ మధ్య తల్లిదండ్రులు పిల్లలకి జెండర్ న్యూట్రల్, సెక్యులర్ పేర్లు పెట్టేసి మేమేదో సమాజాన్ని ఉద్ధరించేసామని ఫీల్ అయిపోతూ ఉంటారు. అంతా గొప్ప కోసమే, ఆ పేర్లకు అర్థం ఉండదు, ఏమీ ఉండదు. ఇటువంటి తల్లిదండ్రుల గురించి ఆ కాలంలోనే చాలా బాగా చమత్కారంగా రాశారు ఈ పుస్తకంలో విశ్వనాథ సత్యనారాయణ గారు. అసలు ఇంకొక సందర్భంలో ఒక మూర్ఖుడు మన భారతీయ భాషల్లో గొప్ప గ్రంథాలే లేవు, ఇంగ్లీష్ భాషలోనే జ్ఞానం ఉంది, గ్రంథాలు ఉన్నాయి అని వాగుతూ ఉంటాడనమాట. అప్పుడు నీల ఒక మాట అంటుంది, ఇది నాకు పుస్తకం మొత్తంలో చాలా నచ్చిన అంశం అన్నమాట. ఇన్ని గ్రంథాలు విడిగా లేవు, అమ్మకానికి లేవు, మన గ్రంథాలన్నీ ఒక మహాపండితుడి హృదయంలో ఉంటాయి, అవి కొనక్కర్లేదు, వినవచ్చు అని ఆ మూర్ఖుడి కళ్ళు తెరిపిస్తుంది అనమాట. పురాణాలు, శాస్త్రాలు, ఆచారాలు ఇవే ఉన్నాయా ఈ పుస్తకంలో అంటే కాదు. ఎన్నో అంశాలు, మనం మోడర్న్ థాట్స్, మోడర్న్ ఐడియాలజీస్ అనుకునే అంశాలు లైక్ కొలనైజేషన్, ఫెమినిజం, యాంటీ బ్రాహ్మణిజం, మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పేరెంటింగ్, డెమోక్రసీ, కాన్స్టిట్యూషనలిజం, డౌరీ, వీటన్నిటి గురించి కూడా ఈ పుస్తకంలో విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా విపులంగా మాట్లాడతారు. ఫస్ట్ కొలనైజేషన్ గురించి చూస్తే 200 ఏళ్ళు పరజాతి చేత పాలింపబడి భయం వలన ఇతర జాతులను గౌరవించడం అలవాటైపోయి మన వాళ్ళనే అగౌరవపరచడం అగౌరవపరచడం మనకు అలవాటైపోయి అసలు దొర అనే శబ్దం తెల్లవాడు అని అనుకోవడంలోనే మన బానిసత్వ లక్షణం బయటపడుతుంది అని, కొలోనియాలిజం గురించి వంటి ముఖ్యమైన అంశాన్ని గురించి ఆ రోజుల్లోనే ఈ పుస్తకంలో సవివరంగా చర్చించారు విశ్వనాథ వారు. ఈ పాయింట్ నేను చెప్పొద్దు అనుకున్నాను, కానీ ఆల్రెడీ ఇద్దరు మాట్లాడారు కాబట్టి నాకు ధైర్యం వచ్చింది, కాబట్టి నేను చెప్తున్నాను. అదేంటంటే డెమోక్రసీ, కాన్స్టిట్యూషనలిజం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే పరమోధర్మం. మన రాజ్యాంగం ఏమైనా మనం సొంతంగా తయారు చేసుకున్నదా? కాదు, అది పాశ్చాత్య రాజ్యాంగం నుండి మనం తీసుకున్నదే. అయితే ఆ పాశ్చాత్య రాజ్యాంగ విధానం ఎలా ఉంటుంది అంటే, ఆ రాజ్యాంగంలో మనిషి రాజ్యం కోసమే బ్రతకాలి, ఆ మనిషికి ఒక స్వాతంత్రం, ఒక వ్యక్తిత్వం ఉండదు. ఈ మాటలు చెప్పి ఆ రోజుల్లోనే కాన్స్టిట్యూషనలిజం గురించి, డెమోక్రసీ వంటి వాటి గురించి చాలా సున్నితమైన అంశాలు, వాటి గురించి అప్పట్లోనే లోటుపాట్లను చూపించారు. ఇవి సున్నితమైన అంశాలు అని ఎందుకన్నానంటే, ఈ కాలంలో మన భారతీయులకి ధర్మం అవేమి పట్టవు. ఈరోజు ఒక రాజ్యాంగంలో పదం యాడ్ చేస్తే అదే ధర్మం మనకి. మనం నార్మల్గా క్రికెట్ అంటే భారతదేశాన్ని సపోర్ట్ చేస్తాం. స్పోర్ట్సే కాదు, ఏ రంగంలో అయినా మన భారతీయులు ఉన్నారు అంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. అలాంటిది మన దేశంలోనే పుట్టిన ఒక ధర్మం, దాన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయం? ఎందుకంటే మన రాజ్యాంగంలో సెక్యులరిజం అనే ఒక పదం ఉంది కాబట్టి మనం సపోర్ట్ చేయకూడదు, మనం సెక్యులర్స్. ఆ రాజ్యాంగంలో ఉన్న పదం కోసం మనం వ్యక్తిత్వాన్ని దూరం చేసుకుని దేశం కోసం మనం సెక్యులర్స్ అవుతాం అన్నమాట. ఈ విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో కానీ విశ్వనాథ సత్యనారాయణ వారు మాత్రం ఆ రోజుల్లోనే చెప్పేశారు. ఇంకా మూడో విషయానికి వస్తే మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏం చెప్పారంటే, అక్కడ చదువులు చాలా తక్కువ, కానీ సంవత్సరం మొత్తం ఏదో చదివినట్లు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి అది చదివి నేను ఒక 2 నిమిషాలు అలా ఆకాశం వైపు చూశానమాట. నాకు నా బీటెక్ డేస్ గుర్తొచ్చాయి. ఈ విషయం మాత్రమే కాకుండా పాఠశాలలు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రామాల్లో, పట్టణాల్లో, రాజధానుల్లో ఎలా డిఫరెంట్గా ఉంటుంది అని కూడా ఆయన అబ్జర్వేషన్ ఆ కాలంలోనే రాశారు. అసలు మనకుండే జ్ఞానమే కాదు అని నీళ్ళ చేత కొన్ని చమక్కులు కూడా వేయించారనమాట. విశ్వనాథ గారి అబ్జర్వేషన్స్ ఈ విషయంలో మాత్రం ఆయన అబ్జర్వేషన్ స్కిల్స్కి హ్యాట్స్ ఆఫ్. ఇక వరకట్న విషయానికి వస్తే, కట్నం అనేది ఆడపిల్లకు రావాల్సిన ఒక వారసత్వ సంపద లేదంటే ఆస్తి అనుకోవడం, అది ఆవిడికి ఇచ్చేయడం పెళ్లి సమయంలో. ఆస్తి ఉంటే ఇస్తారు, లేదంటే ఇవ్వరు అంతే. దాన్ని ఆశించి డిమాండ్ చేసి
వాళ్ళని పీడించడం అనేది ఒక నీచమైన బుద్ధి. పురాణ వైరలో మనకి చెప్పినట్లే నాస్తికత్వం, ఇతర దుర్లక్షణాలు యుగ యుగాలుగా జనాల్లోనే ఉంటాయి. కానీ వాటికి అనువైన సమయం వచ్చినప్పుడు అవి విజృంభిస్తాయి. సుధాకర్ రావు యొక్క సిద్ధాంతం నాస్తిక మతం కావచ్చు, వరకట్నం కావచ్చు, ఇవన్నీ ఆ కోవకు చెందినవే అన్నమాట. అయితే వరకట్నం గురించి చెప్తూ ఏమన్నారంటే, వైదిక ధర్మం అంతరించి ధర్మం సన్నగిల్లి ఆర్షయ పౌరుషయములు తగ్గుముఖం పట్టినప్పటి నుండి వరకట్నం స్వస్వరూపానుసంధానం చేసుకుంది. నేను ఉన్నానన్నది, నేనే ముఖ్యంగా ఉన్నాను అన్నది. ఈ వరకట్న దురాచారం గురించి మాట్లాడి నిజమైన సంఘ సంస్కర్త అనిపించుకున్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇంకా పేరెంటింగ్ గురించి కూడా ఈ పుస్తకంలో చాలా బాగా చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ వాతావరణంలో పెంచితే వాళ్ళు సక్రమంగా పెరుగుతారు అనే అంశం మీద ఒక మినీ పేరెంటింగ్ 101 కోర్సే ఇచ్చేశారనమాట. ఈ పుస్తకంలో చెప్తూ ఏమంటారంటే, తమ బిడ్డల కామోదయ వేళను తల్లిదండ్రులు జాగ్రత్తగా రక్షించాలి. ఎంతవరకు రక్షించాలి? వారికి జ్ఞానం వచ్చే వరకు. ఎటువంటి జ్ఞానం? ఆ కామాన్ని వాళ్ళు నియమించుకోవాలి అనే జ్ఞానం వచ్చేంత వరకు. మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఇంట్లో సదాచారం, నియమం, పవిత్రమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. అంటే మన భారత ధర్మాలు, మనం రోజు పాటించాల్సిన ధర్మాలు మనం పాటిస్తే పిల్లలు సక్రమంగా వాళ్ళే పెరుగుతారు. మనం పాటిస్తే పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు అని చెప్పకనే చెప్పారు పేరెంటింగ్ క్లాస్ విశ్వనాథ గారు. ఇంకొక అంశం ఫెమినిజం, స్త్రీవాదం. కవి సమ్రాట్ రచనల్లో నాకెంతో చాలా ఇష్టమైన నవల చెల్లెల కట్ట. అందులో స్త్రీవాదం, స్త్రీ ధర్మం గురించి చాలా మంచి పాయింట్స్ ఉంటాయి. అలాగే ఈ పుస్తకంలో కూడా రకరకాల స్త్రీ పాత్రలు ఉన్నాయి. నీల చురుకైన అమ్మాయి, నాంచారు అమాయకురాలు, భర్త అడుగుజాడల్లో నడిచే స్త్రీ, వెంకటలక్ష్మి గడుసు గయ్యాలి. మనం ఈ రోజుల్లో కూడా వెంకటలక్ష్మిలే మనకి చాలామంది తెలుసు. ఈ మూడు వెంకటలక్ష్మి యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఈ మూడు కోవలకే చెందినవారు. అయితే ఒక చోట ఈ ఫెమినిజం గురించి మాట్లాడుతూ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు. అచ్చంగా మన దేశంలో స్త్రీ స్వాతంత్రం లేకపోలేదు. 10 ఇళ్లల్లో స్త్రీకి స్వాతంత్రం లేకపోతే 11వ ఇంట్లో ఈ వారడి గుంజుకున్నంత ఉంది అంటూ తమాషాగా ఒక మాట చెప్తారనమాట. నిజంగా ఈ పాయింట్ ఆలోచిస్తే మనందరికీ ఒక అపోహ, మన దేశంలో స్త్రీలను అణిచివేశారు, వాళ్ళనేం చదువుకొని ఇవ్వలేదు, స్త్రీలు వంటింటి కుందేళ్లుగా ఉండేవారు అని. మా సొంత అమ్మమ్మ నాయనమ్మ గారు వాళ్ళు స్వాతంత్రం ముందు పుట్టారు. వాళ్ళిద్దరికీ సంస్కృతం వచ్చు, పద్యాలు చదవగలరు, మంత్రాలు వచ్చు. అదే కదా ఆ కాలంలో విద్య. ఇప్పుడు కొంతమంది వేరే వర్ణానికి చెందిన స్త్రీలు కూడా వాళ్ళ కులవృత్తి మీద వాళ్ళకి పట్టుండేది. పొలం పనులు చేసేవారు, మంత్రసానులుగా పనిచేసేవారు, ఇంకా ఎన్నో. మన దేశంలో మన ధర్మం ఎప్పుడూ ఒక స్త్రీని ఒక వస్తువుగా చూడలేదు. స్త్రీకి పురుషులకి ఇద్దరికీ వాళ్ళ స్వధర్మం నియమించారు. మనం ఆ ధర్మం పాటించాలి అంతే. అసలు కవి సమ్రాట్ రచనల్లో నేను చూసినంత ఫెమినిజం ఇంకే కవి యొక్క రచనల్లో చూడలేదు. అమృతవల్లి, నీలపెండ్లి, హెలీనా ఇవన్నీ నాయికా ప్రధానమైన పుస్తకాలే. మీరందరూ ఆ పుస్తకాలన్నీ ఖచ్చితంగా చదివి మీ దృష్టికోణం మార్చుకుంటారని నేను అనుకుంటున్నా, ఒకవేళ మీ దృష్టికోణం ఇంకా స్త్రీవాదం వైపు ఉంటే. ఇంకొక అంశం యాంటీ బ్రాహ్మణిజం, బ్రాహ్మణ్ హేట్రేడ్. ఈ మధ్య మొన్నే నేను ఒక వెబ్సైట్లో చూస్తున్నా, ఒక అమెరికా అధ్యక్షుడు రష్యన్ ఆయిల్ కొని బ్రాహ్మణులు రిచ్ అయిపోతున్నారు అని చెప్పాడనమాట. అంటే నాకు అప్పుడు అర్థమైంది, ఈ యాంటీ బ్రాహ్మణిజం కేవలం మన దేశంలో ఉన్న ఫినామినా కాదు, ఇది గ్లోబల్ ఫినామినా. ఇప్పుడు ఒక సైబర్ వార్ జరుగుతుంది. ఒక పదానికి, బ్రాహ్మణ్ అనే పదానికి ఒక నెగటివ్ కానటేషన్ ఇచ్చి ఇప్పుడు మనల్ని ట్రైన్ చేస్తున్నారనమాట. ఇంకా కొన్ని సంవత్సరాలు పోయాక బ్రాహ్మణ్ అంటే అదొక నెగిటివ్ అని మనకు తెలిసి అది వాళ్ళకి కావాల్సిన చోట ఎక్కడో జాగ్రత్తగా వాడుకుంటారు. మన భారతదేశంలో ఉన్న పిచ్చి ఏంటంటే, బ్రాహ్మణులు అసలు మన దేశస్తులే కాదు, వర్ణాశ్రమాలని వాళ్ళ స్వార్థం కోసం సృష్టించుకున్నారు అంటూ 100 రకాల నిందలతో బ్రాహ్మణులపై రోజు దాడి జరుగుతూనే ఉంటుంది.
ఇలా దాడి చేయాలని వాళ్ళ స్వార్థం కోసం చాలామంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇన్ని మాటలు అనేసి ప్రజల బుర్రల్లో ఒక విషయాన్ని ఎక్కించి చివరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్పదోష నివారణ పూజ కావాలి అంటే ఒక బ్రాహ్మణుడినే పిలిచి చేయించుకుంటారు చక్కగా. ఈ పుస్తకంలో కూడా ఒక బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకొని మురిసిపోతున్న ఒక బ్రాహ్మణేతరుడితో నీల ఈ మాటలు అంటుందన్నమాట. బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకున్న ఓ బ్రాహ్మణేతరుడు తాను సర్వబ్రాహ్మణ స్త్రీలను వివాహం ఆడినట్లుగా సంతోషిస్తాడు అని చెప్పి వాడి నోరు మోయిస్తుంది. మన దేశంలో ఉన్నది బ్రాహ్మణుల ఆధిక్యం కాదు, బ్రాహ్మణ మతం యొక్క ఆధిక్యం. బ్రాహ్మణ మతం అనగా వైదిక మతం. ఇది సర్వోత్కృష్టమైనది. భారతదేశ జీవుల్లో వాళ్ళకి తెలియకుండానే తెలిసిన మహావిషయం. ఈ వైదిక మతం ఎంత గొప్పదంటే వేల ఏళ్లుగా దాన్ని నిర్మూలించడానికి ఇతర మతస్థులు చేయని ప్రయత్నం లేదు. కానీ అది ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే దాన్ని ఎవరు నాశనం చేయాలనుకుంటారో వారి హృదయంలోనే దాని ఔత్కృష్టం పాతుకుని కూర్చుంటుంది అని మన వైదిక ధర్మం గురించి, బ్రాహ్మణ మతం గురించి ఇదంతా బ్రాహ్మణుల పెత్తనం కాదు, బ్రాహ్మణ మతం యొక్క పెత్తనం అని సనాతన ధర్మం గురించి చాలా గంభీరమైన వాక్యాలతో మనకు తెలియజేశారు కవి సమ్రాట్. చివరిగా కథలను ఇష్టపడేవారు ఉత్తమ జీవులు అని కవి సమ్రాట్ ఈ పుస్తకంలో చెప్పారు. మీరందరూ ఉత్తమ జీవులే, ఎందుకంటే ఇంతసేపు ఈ కథను విన్నారు కాబట్టి. ఈ కథను ఇంత చక్కగా విన్నారు కాబట్టి నేను మీకు ఇంకో చిన్న కథ చెప్తాను. నా కథ. నేను పెరిగింది ఓ పుణ్యక్షేత్రంలో. మా తల్లిదండ్రులు చాలా దేవుని నమ్మేవారు. అయితే నేను మాత్రం చిన్నప్పటి నుంచి స్కూల్ ప్రభావం వల్ల ఎక్కడ ఏమైందో తెలీదు, కానీ నేను మాత్రం దేవుడు లేడు, ఈ వర్ణాశ్రమాలు లేవు, అందరూ సమానం, ఒక మినీ సుధాకర్ రావును అనమాట నేను. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని అలా నాశనం చేస్తుంది. నేను చిన్నప్పుడు భగత్ సింగ్ గారి పుస్తకం ఆటోబయోగ్రఫీ ఒకటి, వెయిటింగ్ ఫర్ అ వీసా అని అంబేద్కర్ గారి పుస్తకం ఒకటి, అవి చదివి నాకు కేవలం సనాతన ధర్మం మీద ద్వేషం మాత్రమే కాదు, బ్రాహ్మణుల మీద కూడా ద్వేషం వచ్చేసింది. అయితే నాకు కూడా అప్పుడు అనిపించేది అనమాట, ఏమున్నాయి అసలు మన దేశంలో, అందరూ గుడ్డిగా బ్రతుకుతూ ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళని చూడండి ఎంత సాంకేతిక పరంగా ఎంత ముందుకు వెళ్ళిపోతున్నారు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, మన దాంట్లో ఏముంది, రోజు మూఢనమ్మకాలు అంతే అనుకునేదాన్ని. అయితే నేను ఇంకా అప్పటికి ఆర్థికంగా మా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం వల్ల నేను మాట్లాడేవన్నీ మాటల వరకే, ఆచరణ దశకి నేను అప్పటికి ఏం తేలేకపోయేదాన్ని. కానీ నేను అనుకునేదాన్ని, నాకు జాబ్ వచ్చాక ఖచ్చితంగా నేను ఒక ఆదర్శవంతమైన పని చేసి తీరాలి అని అనుకుంటూ ఉండేదాన్ని. అయితే ఒకసారి నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు తిరుమలకి నాకు తోడుగా రా అని అడిగారనమాట. సరే తోడుగా వెళ్దాం, ఏముంది, వాళ్ళని చూసి నవ్వుకోవచ్చు అని నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ క్యూలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని అందరినీ చూసి ఏం పిచ్చోళ్ళు అసలు, ఎలా నా దృష్టిలో విగ్రహానికి, రాయికి, మూర్తికి తేడా లేదు అప్పట్లో, ఎలా ఇంత నమ్ముతారు, అలా పిచ్చిగా అనుకునేదాన్ని. క్యూ లైన్ ముందుకు కదులుతూ ఉంది, నేను కూడా కన్జ్యూమరిజం, క్యాపిటలిజం, నేను అన్నిటినీ తిట్టేసుకుంటూ ఉన్నా. అప్పుడు ఆ తర్వాత ఆనంద నిలయంలోకి అడుగుపెట్టాం. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గోవిందా గోవిందా అని అరుస్తూ టోటల్ అట్మాస్ఫియర్ మొత్తం ఛార్జ్డ్ అప్ అయిపోయింది. ఏముంది ఇంత అనుకున్నాను. నా క్యూ లైన్ ముందుకు కదులుతుంది, నా ముందున్న వాళ్ళు దర్శనం చేసుకుంటారు, మహా అయితే ఒక 5 సెకండ్లు పక్కకు వచ్చేస్తారు. ఇప్పుడు నా టర్న్. నేను వెళ్ళాను, చూశాను, దండం పెట్టానో లేదో నాకు గుర్తులేదు, బయటకు వచ్చేసాను. 3 సెకండ్లు బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసాక ఏంట్రా ఏదో తడిగా ఉంది అని చూసుకుంటే నా కళ్ళలోంచి నీళ్ళు. అప్పుడు నాకు ఏదో తెలియనిది జరిగింది అని నాకు అర్థమైంది. సరే ఏదో జరిగింది అని చెప్పి నేను ఇంటికి వచ్చి ఇండియన్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ సమయంలోనే అన్నమయ్య సినిమా కూడా 2 సార్లు చూసేసాను. అలా ఇండియన్ స్పిరిచువాలిటీ ఎక్స్ప్లోర్ చేస్తున్న సమయంలో నాకు దొరికిన గురువు గారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. అయితే ఆయన ప్రవచనాలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మన గ్రంథాలన్నీ ఒక మహాపండితుడి హృదయంలో ఉంటాయి. అవేమీ మనకి పుస్తక రూపంలో దొరకపోవచ్చు, కానీ మహాపండితుడి హృదయంలో ఉంటాయి, అవి మనం ఎప్పుడైనా వినొచ్చు. ఈ విషయం నీలపెండ్లిలో చదువుతున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. కొన్నిసార్లు
ఈ విషయాలన్నీ మహాపండితుడి హృదయంలో ఉంటాయి. కొన్నిసార్లు పుస్తక రూపంలో విశ్వనాథ వారి ద్వారా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటివి దొరికినప్పుడు మనం బాగా భద్రపరుచుకోవాలి. మనమందరం కవి సమ్రాట్ పుస్తకాలని ఖచ్చితంగా చదవాలి, ప్రతిజ్ఞ చేయాలి, నలుగురితో చదివించాలని ప్రతిజ్ఞ చేయాలి. ఇంకొంతమందికి నాకు తర్వాత విశ్వనాథ గారి పుస్తకాలు చదివిన తర్వాత నాకు ఎంత ఆనందం కలిగిందంటే, కొంతమందికి విశ్వనాథ సత్యనారాయణ గారు కొండని, కోనని, పుట్టని, చెట్టుని వర్ణించే తీరు ఎందుకు వర్ణించడం అని అనుకుంటారు. కానీ నాకు అది ఎంత నచ్చుతుందంటే, మగధ సామ్రాజ్యం ఎక్కడో ఉంది, నేను ఎప్పుడు వెళ్ళను కూడా వెళ్ళలేదు. కానీ ఆ సామ్రాజ్యంలో ఉన్న చెట్టు, పుట్ట, అడవి అంటే నాకు ఇప్పటికీ ఇష్టం. ఎందుకంటే పురాణ వైరలో అవన్నీ నా బ్రెయిన్లో నేను అవన్నీ సృష్టించుకున్నా. అంటే నా భారతదేశాన్ని ఎలా ప్రేమించాలి అని చెప్పిన రచయిత విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకనే మనమందరం ఖచ్చితంగా కవి సమ్రాట్ గారి పుస్తకాలు చదవాలి. ఒక పుస్తకంలోనే ఇన్ని విషయాలు చెప్పి మనల్ని సంస్కరించిన కవి సమ్రాటే నా దృష్టిలో నిజమైన సంఘ సంస్కర్త. ఈ పుస్తకాన్ని మరియు మేము రాసిన వ్యాసాలని మీరందరూ చదివి మీ ఒపీనియన్ మాకు తెలియజేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.